కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం. ఇక్కడ తిరుమల మెడల్స్లో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ సీసీ రోడ్ ₹1 కోటి మేము ఈ ఫండ్ పెట్టాము. మేము ఇచ్చిన మాట ప్రకారం 6 monthsలో రోడ్ వేయించామండి. అదేవిధంగా లోపల కూడా తిరుమల మెడల్స్లో శంకుస్థాపనకు ఈరోజు మంత్రి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మేము చెప్పిన విధంగా ఇక్కడ తిరుమల మెడల్స్లో మాట ఇచ్చిన విధంగా మేము ఇక్కడ సీసీ రోడ్లు వేయించాము. ఇంకా ముందు కూడా అన్ని పనులు చేస్తామని అనుకుంటున్నాము. సార్, మరి మీ మాటల్లో మరి ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇక్కడ? ఏదైతే ప్రజలు నమ్మి మమ్మల్ని ఆశీర్వదించి గత 8 మాసాల క్రితం గెలిపించినారు, ఏదైతే వాళ్ళకి ఇచ్చిన మాట ఒమ్ము కాకుండా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించడం కోసం గెలిచిన 6 నెలల లోపలనే ఈ రోడ్డు వేయించడం, 8 మాసాల లోపల ₹1 కోటి ఈ డివిజన్ పెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నాం. గౌరవ మంత్రి మల్లారెడ్డి గారి నాయకత్వంలో మా మేయర్ బుచ్చిరెడ్డి గారు, మా పాలక మండలి ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా అన్ని నిధులు తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమం కోరుకునేటువంటి ప్రభుత్వం ఈ యొక్క కేసీఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం. మా పాలక మండలి ప్రజలకు అనునిత్యం ఇక్కడ మౌలిక వసతులు కల్పించడం కోసం మేము ఎన్నో విధాల ఆర్నిశలు కృషి చేస్తూ ఉన్నాం. మా ఎంబడి ఉండే జనాలకు మొత్తం తెలుసు. మరి ఈ రోడ్డు రావాలంటే ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మనం అధికారులను సమన్వయపరిచి ఈ యొక్క అభివృద్ధి పదంలో దూసుకెళ్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో కూడా ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ ఫలాలు మొత్తం ప్రజలకు తీసుకొచ్చి అందే విధంగా మేము మా వంతు సహాయ సహకారాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము ముందుండి నడిపిస్తామని మేము ప్రజలకు మరొక్కసారి మీ V6 V3 ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదేమైనప్పటికీ మరి పాలక మండలి అందరు సభ్యులు సహకారంతో ₹1 కోటి అభివృద్ధి పనులు ఈరోజు మనము ఆల్రెడీ 70 లక్షల వరకు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన వరకుని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. ఇంకో 35 లక్షల వరకుని మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో కూడా తిరుమల మెడల్స్లో మా యొక్క డివిజన్లో పరిధిలో మట్టి రోడ్ లేనటువంటి మొత్తం సీసీ రోడ్ కానీ బీటీ రోడ్ కానీ ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం.
స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకు వాటర్ సప్లై కానీ, మౌలిక వసతులు, వీధి దీపాలు కానీ ప్రతి ఒక్కటి మేము వెంటనే ప్రజలు చెప్పగానే, వాట్సాప్ గ్రూపులలో చెప్పగానే వాళ్ళకి స్పందించి వెంటనే అధికారులను సమన్వయపరిచి మేము చేస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా మన వాళ్ళకు డ్రైనేజు, వాటర్ లైన్ అన్నీ అయిపోయినాయి. ఈరోజు ముఖ్యంగా వాళ్ళకు నడవడానికి వీలు లేకుండా, నిజంగా గతంలో మీకు చూపిస్తాము వీడియోలు, ఒక నదిలాగా ప్రవహిస్తుండే ఇక్కడ రోడ్ లేక ముందుకు చాలా ఇబ్బందికరంగా ఉండే. ఆ ఇబ్బందిని దాటుకొని మనం ఇప్పుడు ఈ సీసీ రోడ్ నిర్మించుకున్నాం, ఎత్తు చేసి. ఇప్పుడు ఏదైతే మొన్న వర్షం పడ్డందుకు అసలు వాళ్ళ కాలనీకి పోవడానికే ఉండకపోవు. ఇప్పుడు మనకు తిరుమల మెడోస్ కాలనీకి పోవడం కోసం హ్యాపీగా మనం వెహికల్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నామమ్మా. అందరికీ ముందుగా నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే ముందుగా మనకి గత 6 నెలల నుంచి పోలిస్తే ఇప్పటికీ అతి వేగంగా ఎంత అభివృద్ధి చెందిందో చూడాలంటే మాటలతో కాకుండా చేతలతో అన్నగారు చెప్పినట్టుగా నిజంగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది అనేది. ఒక 6 నెలల క్రితం నిజంగా మా కాలనీ సభ్యులు ఒక అతను పడవలు వేసుకొని పోవాలని, వాస్తవంగా కూడా పరిస్థితి అట్లాగే ఉండే, పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉండే ఆనాడు. కానీ అత్యంత వేగంగా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ముందుగా అతి తొందరలో, అంటే అది ఊహించినంత ఫాస్ట్గా ఈ అభివృద్ధి చేయడం నిజంగా మాకు సంతోషించాల్సిన విషయము. ఈ పరంగా మీ అందరి, మా అన్నగారు మరి వదిన చక్రపాణి గారికి అండ్ శ్రీ విద్యా మేడం కార్పొరేటర్ గారికి, మల్లారెడ్డి గారికి, సంజీవన్ గారికి అందరూ కూడా ఈ రకంగా కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. స్పెషల్గా ఈ అభివృద్ధి అంతటి కూడా కారణం 100% ఈ పాలకవర్గాన్ని, మరి మా అన్నగారు, మా వదిన గారు చేసినటువంటి కృషి ఇది. ఇంత తొందరగా మేము ఈ రోడ్లు కాకుండా అంతర్గత రోడ్లు కూడా ఇమీడియట్గా మేము అడగక ముందుకే మాకేం కావాలో తెలుసుకొని ఆయనే మా సమస్యని అన్నగారి సమస్యగా, వదిన గారి సమస్యగా భావించి ఇంత అభివృద్ధి మనకు ఇంత తొందరగా చేయడం నిజంగా సంతోషించాల్సిన విషయం. ఈ సభాపరంగా నేను మరి ధన్యవాదాలు తెలుపదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మాది లక్ష్మీ గణపతి కాలనీ. నా పేరు సంతోష్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు. మా కాలనీ దాదాపు 22 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయ్యిందండి. 22 సంవత్సరాల నుంచి దాదాపు బేసిక్ ఎమ్యూనిటీస్ లేకుండా చాలా బాధపడుతున్నాం. లైక్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మిగతా సమస్యలు కానీ. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మన కొత్త కార్పొరేటర్ గారు శ్రీ విద్యా గారు, మన చక్రపాణి అన్నగారు వాళ్ళ రాజకీయ అనుభవంతో ఆఫీసులతో కోఆర్డినేట్ చేసుకొని, మున్సిపల్తో కోఆర్డినేట్ చేసుకొని వితిన్ 6 months మాకు సీసీ రోడ్ శాంక్షన్ చేసి ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. సో అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి మెట్టు ఇది. సో దాదాపు ఇంకొక పార్క్ కానీ చిన్న సమస్యలు కూడా మన కార్పొరేటర్ గారి దృష్టి తీసుకొచ్చాం. అవి కూడా పరిశీలనలు ఉన్నాయి, అతి త్వరలో జరుగుతాయని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. 22 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి దాదాపు ఒక 6 నెలల లోపలనే జరిగినందుకు మా కాలనీ తరఫున బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ కాలనీ వీఆర్ థ్యాంకింగ్ టు కార్పొరేటర్ అండ్ మిస్టర్ చక్రపాణి గౌడ్ గారు, మేయర్ గారు, కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, ఏఈ గారు, అందరికీ మా కాలనీ వైపున స్పెషల్ థ్యాంక్స్. ఇప్పుడు కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాత చాలా సమస్యలు కూడా రెక్టిఫై చేయడం జరిగింది మా నాయకులు. తర్వాత ఈ పొల్యూషన్ గురించి కూడా చాలా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కూడా చాలా అభివృద్ధి చేయాలని చెప్పేసి దానికి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. తర్వాత మాకు రోడ్లు లేని కారణంగా చాలా ఎన్ని విధాలుగా మాకు రావడానికి కానీ, పోవడానికి కానీ ఒకటే రోడ్డు ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందుల పాలయ్యి, వర్షం వచ్చినప్పుడల్లా నీళ్లు కనీసం అంటే మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేటివి. అలాంటిది మా నాయకులు ఇప్పుడు కొత్త పాలకవర్గం వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి చెల్లించిపోయి అసలుకి ఏ కాలనీలో కూడా రోడ్లు అన్నీ ఉన్నాయి కానీ ఈ కాలనీకి చాలా ప్రాబ్లం ఉందని చూసి నాయకులు ఎంతో దాన్ని కష్టపడి తీర్మానం చేసి ఈరోజు 6 నెలలైన తర్వాత కూడా ఈ పాలకవర్గం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ రోడ్లు శాంక్షన్ చేసి ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడు ఇంటర్నల్ రోడ్డు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మల్లారెడ్డి గారికి గెలిచిన తర్వాత ఈ వాటర్ది కూడా మాకు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా ప్రాబ్లం ఉండేది. అటువంటిది మల్లారెడ్డి గారికి గెలిచిన తర్వాత వాటర్ కూడా ప్రతిపాదన చేసి మున్సిపల్ వాటర్ ఇప్పుడు మంజీరా వాటర్ కూడా శాంక్షన్ కావడం, ప్రతి ఒక్కరు కూడా మల్లారెడ్డి గారి పుణ్యం టీఆర్ఎస్ పార్టీ తరపున అందరూ మంచిలు కూడా తాగడం జరుగుతుంది. ఆశీర్వాదం